The next one, the potential difference across the ends of a conductor is 50 plus or minus 3 volts and the current through it is 5 plus or minus 0.1 it is amperes. The percentage error in the measurement of resistance of the conductor is resistance lo percentage error మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ లో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చారు, అట్లానే అంటే ఎర్రర్ ప్లస్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ ఇచ్చారు. కరెంటులో ఉన్నటువంటి ఎర్రరు దాని యొక్క వాల్యూ ఇచ్చారు, అట్లానే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ది రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్లో పర్సంటేజ్ ఎర్రర్. సో ఈ త్రీ ఫిజికల్ క్వాంటిటీస్కి ఉన్నటువంటి రిలేషన్ ఓకే మనం చూసినట్లయితే V ఈజ్ ఈక్వల్ టు RI, V ఈజ్ ఈక్వల్ టు RI. ఈ రిలేషన్ నుండి మనకి రెసిస్టెన్స్లో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది కరెంటు. సో రెసిస్టెన్స్లో పర్సంటేజ్ ఎర్రర్ కావాలి కాబట్టి మనం రెసిస్టెన్స్ని సబ్జెక్ట్గా చేసుకుందాం. R ఈజ్ ఈక్వల్ టు V/I. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్లో ఎర్రర్ అంటే మనం ఎలా రాస్తాము, డెల్టా R, ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్. సో దీంట్లో రిలేటివ్ ఎర్రర్ అంటే డెల్టా R/R, పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇంటూ 100. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ ఏం చెప్తుంది, సో రైట్ సైడ్ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయో వాటన్నిటి యొక్క పర్సంటేజ్ ఎర్రర్స్ని మనం ప్లస్ చేసుకుంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్లో పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా V/V ఇంటూ 100 ప్లస్. ఓకే, ఇవి ఎలాంటి రిలేషన్లో ఉన్నప్పటికీ రైట్ సైడ్ మన దగ్గర ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో వాటి పర్సంటేజ్ ఎర్రర్స్ని మనం ప్లస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎర్రర్ డెల్టా I/I ఇంటూ 100. ఓకే, సో డెల్టా V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్లో ఎర్రర్. సో 50 అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ. ఓకే, ఇన్ని వోల్ట్స్ ఉంది, 50 వోల్ట్స్ ఉంది, దాంట్లో ఎర్రర్ వచ్చేసి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. ఎర్రర్ ఎంత ఉంది, 3 వోల్ట్స్. ఓకే, సో డెల్టా Vని మనం 3గా తీసుకుంటాం. సో టోటల్ వాల్యూ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ 50 వోల్ట్స్ ఇంటూ 100. అట్లానే కరెంట్లో ఉన్నటువంటి ఎర్రర్ ఇక్కడ 5 ప్లస్ ఆర్ మైనస్ 0.1. సో 5 యాంపియర్స్ అనేది ఒరిజినల్ వాల్యూ, దాంట్లో ఎర్రర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎంత ఉంది, 0.1 యాంపియర్స్. సో డెల్టా I అనేది 0.1 బై I అంటే 5 ఇంటూ 100. ఓకే, లెట్ us see continuation. ఓకే, ఇక్కడ 52 మనం క్యాన్సిల్ చేసుకుందాం. 52 3 2 6. అట్లానే ఇక్కడ 5 20 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 20 ఇంటూ 0.1. సో 20లో 10 ఉంటుంది, 10 ఇంటూ 0.1 అంటే 1 వచ్చేస్తుంది, 1 ఇంటూ 2 అంటే 2 వచ్చేస్తుంది. సో 8, దట్ మీన్స్ 8%. ఓకే, సో డెల్టా R/R ఇంటూ 100. So percentage error in the resistance is equal to 8. Okay, therefore option C is the right answer.